బలహీనులుగా ఉన్నారా ఈరోజు అర్థం చేసుకోవాలి. మరి బలాన్ని బట్టి మాత్రమే యోఫ్తాకు ఆ యొక్క గొప్పతనం అనేది వచ్చింది. అతను అవమానించారు, అయినప్పటికీ కూడా ఎందును బట్టి అతన్ని తీసుకొని రావడం జరిగింది, ఎందుకు అతనికి విలువ వచ్చింది, ఎందుకు అతనికి రెస్పెక్ట్ వచ్చింది, అతనిలో ఉన్న బలాన్ని బట్టి. బల ప్రభావములు గలవాడు కాబట్టి విజయాన్ని సాధించే శక్తి అతనిలో ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళారు. నీలో కూడా దేవుని బల ప్రభావాలు ఉన్నట్లయితే, దేవుని శక్తి నువ్వు కూడా పొందుకున్నట్లయితే నీ దగ్గరికి కూడా అందరూ కూడా వస్తారు. నీ దగ్గర కూడా అందరినీ దేవుడు నడిపిస్తాడు. అర్థమవుతుందండి? దేవుని మహాబల ప్రభావములు ప్రతి ఒక్కరికి కూడా కావాలి. దేవుని శక్తి మనకు లేనట్లయితే ఇంకా అలాగే ఉండాల్సిన పరిస్థితి. అర్థమైందా? ఎక్కడో ఎవరితోనో ఎక్కడో సహవాసం చేసుకుంటూ ఎక్కడో తిరుగుతూ మరి తల్లిదండ్రులను విడిచిపెట్టి బంధువులు ఎవరు లేకుండా ఒక ఏ తోడు నీడ లేకుండా అవమానాలతోనే నిందలతోనే ఆ జీవితం అంతా అలాగే మగ్గిపోవాల్సిన పరిస్థితిలో ఉండవలసి వస్తుంది. బలవంతుడు కాబట్టే ప్రజలు అతని దగ్గరికి వచ్చారు. మరి నువ్వు కూడా బలము తెచ్చుకోవాలి. ప్రభువు యొక్క శక్తి నీలో ఉండాలి. ప్రభువు యొక్క బలమును పొందుకోవాలి. ఆత్మీయ బలము నీలో ఉండాలి. ఆత్మీయంగా బలహీనత నీలో ఉందనుకో, నువ్వు ఎక్కడ కూడా నిలబడలేవు, ఎక్కడ కూడా విజయం సాధించలేవు, ఎక్కడ కూడా విజయాలు నువ్వు పొందుకోలేవు. మరి అవమానించిన వాళ్ళే, నిందించిన వాళ్ళే ఉన్నారు నీ జీవితంలో కూడా. మరి వాళ్ళు నిన్ను ఒక రోజున గొప్ప స్థానంలో ఉంచాలన్నా, గొప్పగా నిలబెట్టాలన్నా, అవమానించిన వాళ్ళే వచ్చి నిన్ను మెచ్చుకోవాలన్నా ఏం కావాలి? మనలో బలము కావాలి. ఏ బలము కావాలి? ప్రభువు యొక్క బలము కావాలి. ఆత్మీయ బలము కావాలి. అది ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మన ఎదుట సాగిల పడేటట్లుగా, ప్రతి ఒక్కరు మనతో మాట్లాడేటట్లుగా, ఎవరైతే మనల్ని హేళన చేశారో, ఎవరైతే మనల్ని అవమానించారో, ఎవరైతే మనల్ని వెలివేశారో, ఎవరైతే చిన్న చూపు చూశారో, వాళ్ళందరూ కూడా నీలో ఉన్న దేవుని బల ప్రభావములను చూసి నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట సాగిల పడుతూ ఉంటారండి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీలో అది లేదనుకో, నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటావు, నువ్వు ఎక్కడ కూడా విజయం సాధించలేవు. కాబట్టి ఈ రోజు యోఫ్తా జీవితంలో ఎలాంటి బలము ఉందో, ఎలా ఆ బలాన్ని బట్టి అతడు విజయం సాధించాడో, ఆ బలాన్ని బట్టి ప్రజలందరూ ఎలా అతని దగ్గరికి వచ్చి మరి అతన్ని మెచ్చుకుంటూ వచ్చారో, ఎవరైతే వెలివేశారో వాళ్ళు అదే నోటుతోటి రమ్మంటున్నారు, అధిపతిగా అతన్ని నియమించుతూ వచ్చినారు. కాబట్టి మరి మనలో కూడా దేవుని శక్తి, దేవుని బలం, ఆత్మీయ బలము సమృద్ధిగా ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా విజయాలు పొందుకోలేస్తాం. మనల్ని నిందించిన వారు, అవమానించిన వారు, హేళన చేసిన వారు అందరినీ కూడా మరలా దేవుడు మన దగ్గరికి ఒక రోజున తీసుకొని వచ్చి, అమ్మ నువ్వే చాలా గ్రేట్, నువ్వే చాలా గొప్ప, నువ్వే చాలా ఉన్నతమైన మనిషివి, నేను ఒక రోజున ఇలా మాట్లాడన్న తప్పు అని చెప్పి క్షమాపణ అడిగే రోజు వస్తుందండి. యోసేపు అన్నలు క్షమాపణ కోరారా లేదా అండి? యోఫ్తా అన్నలు క్షమాపణ కోరారా లేదా? దావీదు అన్నలు ఏం చేశారండి? ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు, నీ గొర్రెల కాచుకోకి ఇక్కడికి వచ్చావేంటని చిన్న చూపు చూశారు. కానీ దావీదును దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. దేవుడు అభిషేకం అతనికి ఉంది. దేవుని అభిషేకం మనకుంది. దేవుని బిడ్డలైన వారు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారు దేవుని అభిషేకాన్ని పొందుకొని ఉంటారు. కాబట్టి దేవునిలో ఆత్మీయంగా ఇంకా బలము పొందుకొని ప్రతి ఒక్క అవమానాలు, నిందలు ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే ఏ పరిస్థితిని బట్టి నువ్వు బాధలు అనుభవించుకుంటూ వచ్చావో, ఏ నిందలు, ఏ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎవరిని బట్టో నువ్వు తప్పు చేయకపోయినా నీ పైన ఒకవేళ నిందలు పడ్డాయేమో, తెలిసి పడ్డాయేమో, తెలియక పడ్డాయేమో, మరి ఎలా పడ్డా కూడా దేవుడు ఒక రోజు నీ జీవితంలో సంతోషకరమైన దినము తీసుకొని రాబోతున్నాడు. అవమానాలన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. నిందలన్నిటినీ కూడా దీవెనలుగా మార్చబోతున్నాడండి. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. యోఫ్తాలో ఉన్న బల ప్రభావములను బట్టి ప్రజలందరూ కూడా అతని దగ్గరికి రావడం జరిగింది. నీలో ఉన్న బల ప్రభావాలను బట్టి నిన్ను వెలివేసిన వారే, నిన్ను నిందించిన వారే, నిన్ను దూరం పెట్టిన వారే నీ దగ్గరికి రాబోతున్నారు. బల ప్రభావాలతో నింపబడు. ఈ రోజు దేవుని శక్తితో, దేవుని యొక్క మహాబలముతో నువ్వు నింపబడినట్లయితే నీ ఎదుట ఎవరు కూడా నిలబడలేరు, నీ ఎదుట ఎవరు కూడా విజయం సాధించలేరు. నీకే విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక రోజు నువ్వు చూడబోతున్నావు, పొందుకోబోతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంతగానో ఆయన ఉచితమైన కృపను ఎడలా చూపించబోతా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, యోఫ్తాలాగా నేను కూడా ఎన్నో అవమానాలు పొందుకున్నానయ్యా,
ఎంతో మంది నన్ను కూడా నిందించారు ప్రభువా, ఎంతో మంది నన్ను కూడా వెలివేశారు ప్రభువా, చిన్న చూపు చూశారు ప్రభువా, తప్పు లేకపోయినప్పటికీ నా మీద నిందలు వేశారయ్యా. యోఫ్తా ఎలా బల ప్రభావములు కలిగి ఉండటను బట్టి అతడి ఘనత తీసుకుని వచ్చావు ప్రభా. నాలోకి కూడా పొందుకోండి ప్రతి ఒక్కరు. దేవుని బల ప్రభావములు పొందుకోండి ప్రతి ఒక్కరు. దేవుని ఆత్మీయ బలము పొందుకోండి ప్రతి ఒక్కరు. ఆత్మీయ బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ బలమయ్య నాకు కావాలి, ఆత్మీయ బలము కావాలి, శారీరక బలము నాకు కాదు ప్రభువా, ఆత్మీయ బలము నాకు కావాలయ్యా. దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఒక రోజు రాబోతుందని నాకు సెలవిచ్చావు ప్రభువా. అయ్యా, నాకు ఒక రోజు నువ్వు తీసుకొని వస్తున్నందుకై, ఒక రోజు నన్ను నిలబెట్టబోతున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. అమ్మ చక్కని వాక్కు ద్వారా దేవుడు ఈ రోజు నీకు ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నాడు, బలాన్ని ఇస్తూ వచ్చినాడు. దేవుని బల ప్రభావమును పొందుకునేటట్లుగా నీవు ఈ రోజు నుండి ఎంతో మహాశక్తితోనే నిలబడాలి, ఎంతో బలముతో నిలబడాలి. వెనకడుగు వేసేటట్లుగా ఉండకూడదు. ముందుకే యెహోవా నీకు విజయాన్ని సాధిస్తాడు, విజయాన్ని ఇస్తాడు అనే అనుభవంలో ఉండాలి. నా దేవుడు నాకుండగా నేను ఎక్కడ కూడా ఓడిపోను, ఎక్కడ కూడా నేను దిగులు చెందను, ఏ విషయానికి నేను భయపడను, ఏ విషయానికి నేను దిగులు పడను. నా దేవుడు నన్ను ఒక రోజు నిలబెట్టబోతున్నాడు. నా దేవుడు నాకు ఒక రోజు ఘనత తీసుకొని రాబోతున్నాడు. ఒక రోజు నన్ను ఘనమైన పాత్రగా నిలబెట్టబోతున్నాడు. ఈ రోజు నన్ను ఎవరు నిందించారో, ఈ రోజు నీ దీనమైన పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ ఒక రోజు ఈ పరిస్థితిని నీకు ఉంచట్లే దేవుడు. నీ ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన